కర్నూలు నగరంలోని 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్లూరు మండల పరిధిలోని 80.21 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సొసైటీకి ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. సభ్యత్వం కలిగిన ఒక్కో సభ్యుడు 5.50 సెంట్ల స్థలం కోసం 1,300 రూపాయల చొప్పున చెల్లించారు. సుమారు 100 కోట్ల విలువ చేసే ప్లాట్లను పాలకవర్గ సభ్యులే స్వాహా చేశారని విశ్రాంత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సభ్యత్వం లేని వారికి ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని చెబుతున్నారు. అవినీతి జరిగిందని విచారణ కమిటీలు నిగ్గు తేల్చినా సహకార శాఖ అధికారులు, సొసైటీ పాలకవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్లకు తప్పుడు నివేదికలిస్తూ కప్పిపుచ్చుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్లాట్లను తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరుతున్నారు. 83లో డబ్బులు కట్టినాను. నా ఫ్లాట్ నేను అప్పుడు వడ్డీకి తెచ్చి ₹2 మాదిరి వడ్డీకి తెచ్చి నేను ఒక ఫ్లాట్ డబ్బులు కట్టినాను. నా ఫ్లాట్ వేరే వాళ్ళకు రిజిస్టర్ చేసినారు. ఆ ఫ్లాట్ నాదే అనిపోతే వాళ్ళు ఇది చేస్తున్నారు. వీళ్ళు పాలక వర్గం అంతా నా మీద ఇది చేసినారు. వాళ్ళు ఇప్పుడు పోతే కూడా నాకు దగ్గర రానియడం లేదు. కోర్టుకు పో, అది దానికి పో, దీనికి పో అంటున్నారు. కలెక్టర్ చేయమని ఇస్తే కూడా దాన్ని కూడా తోసిపుచ్చినారు. వాళ్ళు కుమ్మకైనారు. ఆ ఆఫీసర్లు వాళ్ళు మాకు రిజిస్టర్ చేయమంటే చేయడం లేదు. 93లో మాకు డిప్పుల అలాట్మెంట్లో ప్లాట్ నెంబర్ 544 తగిలింది. కానీ సొసైటీకి సభ్యుడే కాని వారికి అక్రమ రిజిస్టర్ చేసినారు. దాని తర్వాత నా ప్లాట్ ఎవరైతే అక్రమ రిజిస్టర్ చేసినాడో అదే ప్రెసిడెంట్ 2015లో నోటీస్ కూడా పంపించాడు, మా సొసైటీ సభ్యుడు కాదయా అని. దాని తర్వాత కలెక్టర్ గారు 4 రిపోర్ట్లు కూడా ఇచ్చినారు. నా మీద ఎంక్వైరీ చేర్పించి రిపోర్ట్లు కూడా ఇచ్చినారు. అయినా కూడా మాకు న్యాయం చేయడం లేదు వీళ్ళు, సొసైటీ వాళ్ళు కానీ అధికారులు కానీ. డిసిఓ గారే ఎంక్వైరీ చేర్పించినాడు స్పెషల్ ఆఫీసర్ని పెట్టి. స్పెషల్ ఆఫీసర్లో అతను సొసైటీ సభ్యుడు కాదని మొత్తం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం చేయడం లేదు. మాకు న్యాయం కావాలా, మా ప్లాట్ మాకు కావాలా. అప్పుడు కోఆపరేటివ్ సొసైటీ నుంచి మా నాన్నకు డిపో ద్వారా ఫ్లాట్ అలాట్మెంట్ అయింది. కానీ దాన్ని అనాధికారికంగా వేరే వాళ్ళకి అక్రమంగా చేసి సొసైటీ మెంబరే అయిన అమిజాబ్కి చేసినాడు జి నారాయణ, అప్పుడు ప్రెసిడెంట్. అయినా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సౌందర్యరాజు అనే వ్యక్తికి కేటాయించినారు. కానీ మేము పలుమార్లు వాళ్ళ దగ్గరికి తిరిగినా కూడా, సొసైటీ దగ్గరికి తిరిగినా కూడా, డిఎల్సీ ఆఫీస్ అందరి చుట్టూ తిరిగినా కూడా లేదు, తిరగలేదని చెప్పేసి మాకు రాసినారు. సోమవారం పీజీఆర్స్లో ఎన్ని అర్జీలు పెట్టినా కూడా మా సమస్య పరిష్కారం అయిందని చెప్తున్నారు. కానీ మా సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాలేదు.